ఎస్జీ కిడ్స్. ఈ కథ ధైర్యమైన పిల్లలు. ఒక నగరంలో గురుదామ్ అనే ఒక స్కూల్ ఉండేది. ఈ స్కూల్ యొక్క 7వ తరగతిలో నిక్కీ, పింకీ, చింటూ, మోటో అని 4 పిల్లలు చదువుకుంటున్నారు. వీళ్ళు 4 చాలా మంచి స్నేహితులు. బాగా అల్లరి కూడా చేసేవాళ్లు. 4 ఎంతో బాగా చదువుకుంటారు కూడా. స్కూల్లో లంచ్ బ్రేక్ వస్తోంది. పిల్లలందరూ వాళ్ల టిఫిన్ బాక్సుల్ని తీసుకుని క్లాస్ నుంచి బయటకు వస్తున్నారు. వీళ్ల 4 వాళ్ల టిఫిన్ ని తీసుకుని స్కూల్లో ఉన్న క్యాంటీన్లో వెళ్లి కూర్చుంటున్నారు. ఏంటి మోటు, ఈరోజు టిఫిన్ కి ఏం తీసుకొచ్చావు? ఇడ్లీ సాంబార్ చట్నీనే. చాలా బోరింగ్. నువ్వేం తీసుకొచ్చావు నిక్కీ? నేను ఈరోజు చికెన్ శాండ్విచ్ విత్ సాస్ తీసుకొచ్చాను. వావ్, నేనేం తీసుకొచ్చానో గెస్ చేయండి చూద్దాం. మీ అందరికి ఫేవరెట్ హక్కా నూడిల్స్. yes. వావ్, చాలా బాగుంటుంది. అరే చింటూ, ఈరోజు నువ్వేం తీసుకొచ్చావు? నేనా ఆలు పరోటా. పిల్లలు 4 తినడం మొదలు పెట్టారు. 4 వాళ్ల ఫుడ్ ని షేర్ చేసుకున్నారు. వావ్, నా పరోటా చాలా టేస్టీగా ఉంది. నా ఇడ్లీ కూడా టేస్ట్ చేయండి. వరే వా, నూడిల్స్ చాలా బాగున్నాయి. నా ఇడ్లీని ఎవరు తినడం లేదు. నువ్వేవి దిగులు పడక మోటు, నువ్వు అది తీసుకుని ఇంటికెళ్ళి కూర్చుని తిను. నువ్వు దిగులు పడకు, ఆ ఇడ్లీ సాంబార్ నేను తింటాను. ఇడ్లీ అంటే నాకు చాలా ఇష్టం, అది చాలా టేస్టీగా ఉంటుంది. అలా అని చింటూ మోటోని ఆట పట్టిస్తున్నాడు. ఇంకాసేపట్లో లంచ్ అవర్ బెల్ కూడా మోగించారు. 4 తినేసి వాళ్ళ క్లాసుకి కూడా వెళ్లిపోయారు. రేపేం రోజో తెలుసా? తెలీదు. అరే, రేపు నా బర్త్డే. ఏం ఫ్రెండ్స్ మీరందరూ, మీ ఫ్రెండ్ బర్త్డే కూడా మీకు గుర్తులేదా? సారీ పింకీ. రేపు మనం నీ బర్త్డేని చాలా డిఫరెంట్ గా యూనిక్ గా సెలబ్రేట్ చేసుకుందాం. సరే, నేను చింటూ పింకీ బర్త్డే పార్టీని ప్లాన్ చేస్తాం. వి విల్ గివ్ హర్ సర్ప్రైజ్. ఏమంటావు మోటు? ఎస్, నేను మీతో వస్తాను. రేపు సండే కదా. 4 క్లాస్లో కూర్చొని ఒకళ్ళకొకళ్ళు థమ్స్అప్ చూపించుకుంటున్నారు. మరుసటి రోజు గార్డెన్ లో పొద్దున్నే 3 ఫ్రెండ్స్ కలిశారు. నిక్కీ, చింటూ ఇంకా మోటు పింకు బర్త్డేని ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలిసి మనం ఒక క్యాంటీన్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు అనుకుంటాను. ఈ ఐడియా అసలు పనికిరాదు. నిక్కీ, కావాలంటే మనం బోట్ లో నీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందామా? వద్దొద్దు, నది దగ్గర అస్సలు వద్దు. నాకు ఈత కొట్టడం కూడా రాదు. అరే మోటు, నువ్వు చాలా పెద్ద పిరికోడ్ లాగున్నావు. నాకు ఇంకో చోటు తెలుసు. ఏ చోటు? కాళీమాత ఉండే పాత గుడి. అది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి ఎవరూ వెళ్ళరు. మనం తినడానికి తాగడానికి కావాల్సిన వస్తువులు అన్నిటినీ తీసుకువెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం. అక్కడే కేక్ కటింగ్, అక్కడే సెలబ్రేషన్. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్ నిక్కీ, నిజంగానే నువ్వు వదిలిపెట్టేశావ్. బర్త్డే జరుగుతుంది, అలాగే పిక్నిక్ కి వెళ్ళొచ్చు. కానీ అక్కడికి మనం ఎలా వెళ్తాం? అరే రే, ఇందులో ఏముంది? మనం సైకిల్ తీసుకువెళ్దాం. కానీ మనం పింకీకి చెప్పొద్దు. మనం తనకి సర్ప్రైజ్ ఇద్దాం. మనం 12 గంటలకి గుడికి వెళ్దాం. కానీ మనం అందరం ఎక్కడ మీట్ అవ్వబోతున్నాం? మనందరం గార్డెన్ లో 11:45 కి అవసరమైన వస్తువులతో కలుద్దాం. మోటు, నువ్వు విషయాన్ని పింకీకి ఇన్ఫార్మ్ చేసాయి. ఓకే నిక్కీ బాస్, కానీ మన సీక్రెట్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ పేరేంటో చెప్పలేదు. దీని పేరేంటంటే మిషన్ ఓల్డ్ టెంపుల్. 3 కలిసి ఏమన్నారంటే మిషన్ ఓల్డ్ టెంపుల్. 11:45కి వాళ్ళ సైకిల్ తీసుకుని నిక్కీ, చింటూ గార్డెన్ కి వచ్చేశారు. మోటు ఇంకా రాలేదు. ఎప్పుడు తను లేట్ చేస్తూనే ఉంటాడు. అదిగో వచ్చేస్తున్నాడు. మోటో సైకిల్ మీద నుంచి ఏమంటున్నాడంటే మిషన్ ఓల్డ్ టెంపుల్. Yes, మిషన్ ఓల్డ్ టెంపుల్. కానీ బర్త్డే గర్ల్ కనిపించట్లేదు. తనేగా ముందు రావాల్సింది. అప్పుడు పింకీ తన సైకిల్ తో అక్కడికి వచ్చింది. తన్ని చూసి వాళ్ళు 3 గట్టిగా ఏమన్నారంటే హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ పింకీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సరే, ఒక విషయం చెప్పండి, మనం అందరం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? అదే కదా సర్ప్రైజ్. అండ్ డోంట్ ఆస్క్. అలాగే మేము వేసిన ఈ ప్లాన్ కి పేరు మిషన్ ఓల్డ్ టెంపుల్. మిషన్ ఓల్డ్ టెంపులా? అవును, మిషన్ ఓల్డ్ టెంపుల్. రండి, త్వరగా బయలుదేరదాం. ఫాలో మీ. పిల్లలు 4 కలిసి గుడికి బయలుదేరిపోయారు. అందరూ హెల్మెట్ వేసుకున్నారు. కాసేపటి తర్వాత ఊరు దాటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అరే రే, మన సిటీలో నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ చాలా గ్రీన్ ట్రీస్ ఉన్నాయి, చూసారా? రోడ్లు ఖాళీగా ఉన్నాయి, చుట్టూ పచ్చిక. అక్కడి నుంచి కాస్త దారి పైకి కిందకి ఉంది. కాసేపు అయిన తర్వాత నిక్కీ అందరినీ ఆగమని చెప్తోంది. అందరూ ఆగిపోయారు. అక్కడప్పుడు వాళ్ళకి ఎదురుకుండా కొండ మీద ఒక గుడి ఉంది.
పైకెక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. అక్కడ రోడ్డు పక్కన ఒక చిన్న గది కూడా కట్టుంచారు. నలుగురు ఆ గదిలో వాళ్ళ సైకిల్స్ ని పార్క్ చేశారు. బ్యాగ్ కేక్ ని తీసుకుని మెట్లెక్కి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి సైకిల్ ఎవరు తీరు కదా. ఎవరికైనా ఈ విషయం తెలిస్తేనే కదా. అయితే ఇదే ఆ సర్ప్రైజా? అవును. చాలా బాగుంది. ఈ లొకేషన్ నాకు చాలా నచ్చింది. నా బర్త్డేని ఇక్కడే సెలబ్రేట్ చేయబోతున్నావా? గుడ్. అవును, ఇక్కడే పింకీ బర్త్డే సెలబ్రేషన్ జరగబోతుంది. ఈ రోజు పార్టీ అంటే పార్టీనే. నలుగురు మెట్లెక్కొచ్చి అక్కడున్న పెద్ద చెట్టుకి కింద వాళ్ళ వస్తువులన్నిటినీ పెట్టేస్తున్నారు. నీళ్లు, కూల్ డ్రింక్, కేక్స్ ఇంకా స్నాక్స్. అప్పుడు హఠాత్తుగా ఎవరో మాట్లాడే గొంతు వినపడింది. వీళ్ళకి ఆ శబ్దం గుడి వెనకాల నుంచి వినపడుతోంది. ఇక్కడ ఎవరో ఉన్నారనుకుంటా. నాకు సౌండ్ వినిపిస్తోంది. అవును, నాకు వినిపిస్తోంది. అరవకండి, గుడి వెనకాల ఎవరో ఉన్నట్టున్నారు. ఏంటి కొత్త సమస్య? నాకు చాలా భయంగా ఉంది. భయపడకు, మేమున్నాం కదా. మనం వెళ్ళి ఆ చెట్టు వెనక దాక్కుందాం. నలుగురు ఒక చెట్టు వెనకాల దాక్కుని చూస్తున్నారు. చింటూ టెలిస్కోప్ తో చూస్తున్నాడు. అందరికీ ఏం జరుగుతోందో చెప్తున్నాడు. అక్కడ ముగ్గురు ఉన్నారు. చూడ్డానికి తీవ్రవాదుల్లాగా ఉన్నారు. ఒకరినేమో అక్కడ కట్టిపడేసి కూర్చోబెట్టారు. వాళ్ళ దగ్గర ఎన్నో ఆయుధాలు ఉన్నాయి, అలాగే బాంబులున్నాయి. రాత్రి 9 గంటలకి రైల్వే స్టేషన్ మీద దాడి చేయబోతున్నాం. అందరూ రెడీగా ఉండండి. ఓ మై గాడ్, వీళ్ళందరూ తీవ్రవాదులు. ఈరోజు రాత్రి 9 గంటలకి రైల్వే స్టేషన్లో బాంబు పెట్టబోతున్నారు. మనం ఈ విషయంలో ఏం చేయగలం చింటూ? అరే రే, మన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. మనం ఎందుకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయకూడదు? నేను వీళ్ళ గురించి చాలాసార్లు న్యూస్ లో కూడా విన్నాను. ఎందుకు అనవసరంగా పోలీస్ దగ్గరికి వెళ్తున్నావు? మీకు విషయం తెలుసా? రైల్వే స్టేషన్లో బాంబు పేలితే వేళ్లల్లో మనుషులు చనిపోతారు. మనం అలా జరగనివ్వకూడదు. పింకీ, మనం వాళ్ళని కాపాడాలి. కానీ పోలీస్కి ఎలా ఇన్ఫార్మ్ చేయగలం? మన దగ్గర ఫోన్ కూడా లేదు కదా. ఇది మనకి చాలా ప్రమాదం కూడా. డోంట్ వరీ, నా దగ్గర ఫోన్ ఉంది. ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు అమ్మ నాకు ఇచ్చి పంపించారు. మిషన్ ఓల్డ్ టెంపుల్. మోటు, ఫోన్ ని నికీకిచ్చేయి. నికీ, నువ్వు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. లొకేషన్ ని కూడా షేర్ చేయి. ఆ గోడకి వెనక వైపు వెళ్ళి ఫోన్ చేయి. మేము ముగ్గురం ఇక్కడే ఉంటాం. సరే. నిక్కీ ఆ గోడ వెనకాలకి వెళ్లి ఫోన్ చేస్తోంది. పోలీస్కి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. అక్కడ నిక్కీ తోటి పోలీసులు మాట్లాడుతున్నారు. ఇటువైపు తీవ్రవాదులు బాక్స్ లో ఒక బాంబును ఉంచుతున్నారు. పోలీస్ జీప్ ఆ పాత గుడి వైపుకి బయలుదేరిపోయింది. నిక్కీ కాల్ మాట్లాడిన తర్వాత ముగ్గురు దగ్గరికి వచ్చింది. పోలీస్ ఇంకాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేంత వరకు మనల్ని ఇక్కడే దాక్కుని ఉండమని చెప్పారు. సూపర్ నిక్కీ, నువ్వు ఫోన్ ని సైలెంట్ లో పెట్టు. తీవ్రవాదులు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ రోజు రైల్వే స్టేషన్ లో బాంబు పెడుతున్నాం. రేపు మార్కెట్ లో బాంబు పెడతాం. ఎల్లుండి మాల్లో ఎక్కడెక్కడ క్రౌడ్ ఉంటుందో అక్కడ మనం బాంబు పెట్టబోతున్నాం. అరే భగవంతుడా, దారుణమైన వాళ్ళ ఉన్నారు. కాసేపట్లో అక్కడికి పోలీసోళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, పోలీసులు అన్ని వైపులా చుట్టుముట్టారు. ఇప్పుడు నీవుగా వచ్చి మాకు లొంగిపోవాలి, లేదంటే నీ ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. ఆ ముగ్గురు వచ్చి పోలీసుల దగ్గర సరెండర్ అయిపోయారు. అప్పుడు ఆ నలుగురు పిల్లలు బయటికి వచ్చారు. పోలీస్ ఆఫీసర్ పిల్లలతోటి ఏమన్నారంటే, సూపర్ పిల్లలు, ఈ రోజు మీరింత ధైర్యంగా ఉండడం వల్ల ప్రజల్ని మీరు కాపాడగలిగారు. ముగ్గురు తీవ్రవాదుల్ని పట్టుకున్నాం. ఇంత ధైర్యవంతులైన మీకు ప్రభుత్వం ఎంతో ఘనంగా సత్కరించాలని నిర్ణయించుకుంటుంది. మిషన్ ఓల్డ్ టెంపుల్ సార్. నలుగురు కలిసి ఇలా అంటున్నారు. జై హింద్ సార్.